హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే కనుక మనకి ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ అన్నది దగ్గర పడ్డాయి కదండి. చాలామందికి కొంచెం టెన్షన్, ఎక్సైట్మెంట్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడా అనేది ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలాగే ప్రిపరేషన్ ఇంకా ఫినిష్ అవ్వలేదు అంటే ఇంకా ప్రిపేర్ అవ్వాల్సింది ఇంకా చాలా ఉంది అన్న వాళ్ళకి ఏంటంటే ఆ టెన్షన్ అయితే ఉంటుంది. సో ఎలా రాస్తాను ఏంటి అన్న ఆ టెన్షన్ అయితే చాలామందికి ఉంటుంది కదండి. సో నేను చెప్పే ఈ టిప్స్ మీరు ఫాలో అవడం వల్ల అట్లీస్ట్ కొన్ని మార్క్స్ అయినా మీరు స్కోర్ చేయగలరేమో అని నా హోప్ మాట. సో అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా మీకు తెలియదు నేను ప్రిపరేషన్ బాగా అవ్వలేదు, నేను రాయలేకపోతానేమో అని అనుకునే సందర్భంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఫుల్గా కంప్లీట్లీ ప్రిపేర్ అయిపోయారో, సో ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ వీడియో అవసరం లేదండి, స్కిప్ చేసేయండి. అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ కాని వాళ్ళు, కొంచెం టైం ఇవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని ఈ టిప్స్ యూస్ చేస్తే అట్లీస్ట్ స్కోర్ చేస్తారనేసి. ఎందుకంటే ఈ ఎగ్జామ్స్లో మనకి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి అటెంప్ట్ చేయడంలో తప్పేం లేదు. ఓకేనా? సో లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో టిప్ నెంబర్ 1, ఫస్ట్ టిప్ ఏంటంటే కనుక ఫస్ట్ మనకి 1 to 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 minutes టైం లిమిట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు అన్ని క్వశ్చన్స్ని చదవండి. లైక్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి, సెకండ్ క్వశ్చన్ చదవండి, థర్డ్ క్వశ్చన్ టిల్ 150 వరకు. సో మీరు చదివేటప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు అనేసి. సో ఫస్ట్ మీకు తెలిసిన ఆన్సర్స్ ఫస్ట్ రాసేయండి. ఓకే, ఫస్ట్ మీకు ఏదైతే క్వశ్చన్స్ తెలుసో వాటిని ఫస్ట్ రాసేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ తెలుసు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేసేయండి. అటెంప్ట్ చేయగానే మనకి అక్కడ గ్రీన్ కలర్లో మనకి చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు సెకండ్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ తెలీదు లేదా డౌట్ఫుల్గా ఉన్నారనుకోండి, స్కిప్ చేయండి, సెకండ్ క్వశ్చన్ ఆపేసి థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళండి. అలాగా మీకు తెలిసినవన్నీ కూడాను ఫస్ట్ మీరు అటెంప్ట్ చేసేయండి, తర్వాత తెలియని వాటి గురించి వెళ్దాం. ఓకేనా? సో అది చేయడం వల్ల మనకి మెయిన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో నేను ఇంత స్కోర్ చేయగలిగాను, ఇంకొంచెం ట్రై చేస్తే ఇంకేమైనా యాడ్ అవుతాయేమో అన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ ట్రై చేయండి. అండ్ సెకండ్ టిప్కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మీకు తెలియని సబ్జెక్ట్ ఏమైనా ఉంటే, మనకి పేపర్లో సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మీకు డౌట్ఫుల్గా ఉన్నారనుకోండి, లేదా మ్యాథ్స్ సంబంధించిన సబ్జెక్ట్ వాళ్ళు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారనుకోండి, ఫస్ట్ ఆ సబ్జెక్ట్ని స్కిప్ చేసేసి మిగిలిన అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ మీరు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు దాన్ని అటెంప్ట్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, చాలా వరకు టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సో తెలుగు లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు తెలుగు తీసుకోండి, లేదా ఇంగ్లీష్, మ్యాథ్స్ బాగా వచ్చు అన్న వాళ్ళు మ్యాథ్స్ అటెంప్ట్ చేయండి. లేదు డౌట్ఫుల్గా ఉన్నానంటే దాన్ని స్కిప్ చేసేయండి. స్కిప్ చేసి మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, ఏంటంటే ఈచ్ 30 ఉంటాయి కదా మార్క్స్, సో ఆ 30 మార్క్స్ మీరు పక్కన పెట్టేసి రిమైనింగ్ 120 మార్క్స్ మీద ఫోకస్ చేసేసి ముందు దాన్ని అటెంప్ట్ చేసేయండి. ఓకే, అటెంప్ట్ చేసి అప్పుడు దీని దగ్గరికి రండి. సో దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది. అండ్ మీరు ఏదైతే డౌట్ఫుల్గా ఉన్నారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే ఉన్న దాని మీద మీకు ఒక నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట, నేనేం చేయలేనేమో అన్న ఇది వచ్చేస్తుంది. సో ఫస్ట్ మీకు తెలిసినవి రాసేయండి. ఏ సబ్జెక్ట్ అయితే మీకు తెలీదో దాన్ని స్కిప్ చేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల టైం కూడా చాలా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో ఇది టిప్ నెంబర్ 2. ఇప్పుడు వచ్చేసి టిప్ నెంబర్ 3. సో టిప్ నెంబర్ 3కి వచ్చేసరికి మనం ఎలిమినేషన్ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది, మీకు ఫస్ట్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉంటాయి, రైట్? సో ఆ 4 ఆప్షన్లో మీకు ఆన్సర్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, మీరు ఏం చేస్తారు? మీరు కొంచెం ఆలోచించండి, క్వశ్చన్ని చదివి కొంచెం ఆలోచించండి. ఏమైనా మీకు ఓకే ఈ ఆన్సర్ మీకు అవ్వదేమో, మ్యాచ్ అవ్వట్లేదు అని అనిపించింది అనుకోండి, దాన్ని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ 3 ఆప్షన్స్ ఉంటాయి, BCD అనో ఏదో ఉంటాయి. సో ఇప్పుడు దాన్ని కంపేర్ చేసుకోండి. ఒకవేళ ఇది కూడా అవ్వదు అనుకుంటే నెక్స్ట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ర్యాండమ్గా ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు, మనం కరెక్ట్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ని అప్లై చేయండి. సో దట్ ఇది అన్నిటికీ వర్తించదండి, మీకు ఏదైతే తెలీదు అనుకుంటారో దానికి మాత్రమే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. తెలిసిన వాటికి కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, అనవసరంగా మీరు మార్క్స్ని
తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే మేబీ అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ మీకు తెలిసినవి రాస్తారనుకోండి, తర్వాత తెలియని వాటికి మనం ఇలా అటెంప్ట్ చేసుకుంటే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అయితే మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, లేదంటే ఆ మార్క్స్ అలాగే ఉండిపోతాయి, అంతే. అంతకుమించి ఇంకేం జరిగేది లేదు. కానీ ఈ టిప్స్ ఫాలో అవడం వల్ల మనకి ఏదో ఎంతో కొంత 1 మార్కో 2 మార్కో యాడ్ అవుతాయన్న హోప్తో నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ని చేసుకోండి. సో టిప్ నెంబర్ 4. సో ఇది ఏంటంటే మనకి క్వశ్చన్స్లో చూసుకుంటే కనుక మనకి ఆప్షన్స్లోకి వచ్చేసరికి 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మనకి ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది కదా. సో అలాంటి ఆప్షన్స్ వచ్చినప్పుడు మీకు తెలిసిన వాటికి ఆల్రెడీ పెట్టేస్తారు కాబట్టి డౌట్ఫుల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆల్ ఆఫ్ ది అబోవ్ అన్న ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి 60% ఛాన్సెస్ ఉంటాయండి అది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో మనకి తెలియదు కాబట్టి ఏ ఆప్షన్ పెట్టినా ఒకటే కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు టిక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల మనకి అట్లీస్ట్ స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది టిప్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ టిప్ నెంబర్ 5. సో మనకి సబ్జెక్ట్స్లో చూసుకోండి, లైక్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఈ సబ్జెక్ట్స్లో చూసుకుంటే మనకి పోయమ్స్ ఉంటాయి. ఓకే, పోయమ్స్ ఇచ్చి దాన్ని బట్టి మనకి బిట్స్ అన్నది అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోయం ఇచ్చి ఆ పోయంలో లాస్ట్లో ఫిల్ చేయండి అని చెప్పి ఇచ్చారనుకుందాం. ఇస్తే మీరు ఆ టైంలో మీకు ఆ పోయం గుర్తుకు రాకపోవచ్చు. అలాంటి టైంలో మీరు ఏం చేయాలి అంటే ఆ పోయంని ఒక 2-3 టైమ్స్ మీరు చదవండి. చదివితే మీకు ఆ పోయంలో మనకి రైమింగ్ అనేది ఉంటుంది. అది తెలుగులో కానివ్వండి, ఇంగ్లీష్లో కానివ్వండి, మనకి రైమింగ్ అన్నది ఉంటుంది కదా. సో ఆ రైమింగ్ని బట్టి మనకి ఆప్షన్స్లో ఏమైనా ఉన్నాయా లేదా ఫస్ట్ కంపేర్ చేసుకోండి. సో రైమింగ్ని బట్టి మీరు ఆప్షన్లోకి వెళ్ళండి. సో దట్ ఆ రైమింగ్లో కనుక ఉంటే మనం ఆ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అవ్వచ్చు. సో ఇదొక మనకి మంచి టిప్ అండి. సో ఈ టిప్స్ యూస్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ ఎంతో కొంత మీరు స్కోర్ చేసేవాళ్ళు అవుతారు. సో మనకి 150 minutes టైం అయితే ఉంటుంది కాబట్టి మనకి టైం సరిపోదని అనుకోకండి, చాలా టైం ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ని మీరు ఒకసారి చదవండి. మీకు ఒకవేళ 150 అటెంప్ట్ చేశారనుకోండి, అటెంప్ట్ చేసేస్తే చూడండి కొన్ని మధ్యలో మీరు స్కిప్ చేసేసి కూడా ఉంటారు కదా. సో రెడ్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ చదివి మళ్ళీ ఒకసారి రెడ్ మార్క్ని చూసుకొని చేయండి. సో మీకు డౌట్ఫుల్గా ఉంటే మీరు ఫస్ట్ తెలుగులో చదవండి, దానికి ఇంగ్లీష్లో కూడా సేమ్ ఉంటుంది, 2 లాంగ్వేజెస్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా చదవండి. సో మనకి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి సో చాలా జాగ్రత్తగా అటెంప్ట్ అయితే చేయండి. మనకి మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే కనుక మనకి తప్పకుండా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, కానీ ఈ ఎగ్జామ్లో మనకి ఎలాంటి నెగిటివ్ లేదు కాబట్టి అది మనకి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. సో ఏముంది, ఒక అటెంప్ట్ చేయడంలో తప్పేం లేదు. ఐదర్ అది మనకి ఒక రాయడం వల్ల మనకి అది మనకి ప్లస్ అన్న అవ్వచ్చు, మైనస్ అయితే అసలు అవ్వదండి. ప్లస్ అయితే అవుతుంది కానీ మైనస్ అయితే అవ్వదు కాబట్టి ట్రై చేయడంలో తప్పేమీ లేదు. అండ్ బాగా మాక్ టెస్ట్లు రాయండి. సో దట్ మీరు మాక్ టెస్ట్ రాయడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాక్ టెస్ట్ రాస్తున్నారు, దాంట్లో మీకు ఒక 100 మార్క్స్ వచ్చేయడమో లేదా 110 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ కోచింగ్ సెంటర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు మీరు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర మాక్ టెస్ట్లు మీరు వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా, దాన్ని మీరు అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేసేటప్పుడు మీకు స్కోర్ చేసేటప్పుడు 90 కానీ 100 కానీ ఇలా వస్తున్నాయి అనుకోండి మీకు మార్క్స్. కాన్ఫిడెన్స్ ఎప్పుడు దించుకోకండి, ఎందుకంటే మనకి కోచింగ్ సెంటర్స్ వాళ్ళు హైయర్ ఎండ్లో క్వశ్చన్స్ ఇస్తారన్నమాట. అంటే బాగా డీప్గా వెళ్తారు వాళ్ళు క్వశ్చన్స్. సో దానివల్ల మనకి అంత టఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ని అటెంప్ట్ చేసినా మనకి 90 to 100 స్కోర్ చేసామంటే డెఫినెట్లీ మనం మెయిన్ ఎగ్జామ్లో 100+ అయితే గ్యారంటీగా స్కోర్ చేస్తామండి. సో అది అయితే డామ్ షూర్. ఎందుకంటే మరీ కోచింగ్ సెంటర్స్ ఇచ్చినంత టఫ్గా అయితే క్వశ్చన్స్ అయితే మనకి మెయిన్ ఎగ్జామ్స్లో రావు. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైంని ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తే మనకి ఇంకా ఎంత టైం మిగిలింది, ఆ టైంని బట్టి మనం ఇంకా ఏంటి చెయ్యొచ్చు అని ఆలోచించుకుంటూ మనం అటెంప్ట్ చేసుకుంటే కనుక మనం ఈజీగా స్కోర్ అయితే చేసేయచ్చు. సో తప్పకుండా మీరు ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత నేను ఏదైతే చెప్పానో ఆ టిప్స్ మీకు యూస్ఫుల్ అయితే కనుక సో ఈ టిప్స్ని ఫాలో అవ్వండి.
అయ్యి ఒకసారి అటెంప్ట్ చేయండి, తప్పేం లేదు. ఎందుకంటే ఇది నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ఎలాగైనా మీరు ఏదైనా అటెంప్ట్ చేయాల్సిందే. సో ఈ టిప్స్ ఫాలో అయ్యి చేయండి, ట్రై చేయండి, తప్పకుండా మీరు స్కోర్ చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, అలాగే ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ ఈ వీడియో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.